ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. రానున్న 48 గంటల్లో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు హెచ్చరికలు జారీ చేశారు. 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాకు అల్పపీడన ప్రభావం, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే కురిసిన వర్షాలకు హైదరాబాద్తో పాటు పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో రాబోయే 2 రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం రోజు హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక ఈరోజు రాష్ట్రంలోని నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక ఇది. 2 తెలుగు రాష్ట్రాలను కూడా రాబోయే 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ముంచెత్తబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలుంటాయి. ఆ తర్వాత 2 రోజులు రాయలసీమ, కోస్తాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 14న ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలియజేశారు. దీని ప్రభావంతో 14 నుంచి 2-3 రోజుల పాటు ఉత్తర కోస్తాలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, హైదరాబాద్ నగరంలో గురువారం రోజు కురిసినటువంటి వర్షం అర్ధరాత్రి వరకు కుండపోతగా కురిసింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. పలు చోట్ల ఇళ్లలో కూడా వాటర్ వచ్చేసింది. రోడ్లు, ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది. వర్షాల కారణంగా హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. గేట్లు తెరిచేందుకు సిద్ధమైపోయారు. నీటిని దిగువన ఉన్న మూసీలోకి ఆల్రెడీ విడుదల చేశారు. ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువైతే మరొక గేట్ను కూడా ఎత్తే అవకాశం ఉంది. మూసీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు. సహాయం కోసం 04021111111కు ఫోన్ చేయాలంటూ సూచన కూడా చేశారు. ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావంతో శనివారం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఇంకా జోరందుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఆదివారం, సోమవారంలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్ణాటకలో కూడా బెంగళూరు రూరల్, తుమకూరు, చిత్రదుర్గ, దావణగిరి, కొప్పల్, అలాగే బాగల్కోట్, బెల్గాం వంటి జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 8 నుంచి అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు బీహార్లో కావచ్చు, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఆగస్టు 8 నుంచి భారీ వర్షాలు 10వ తారీఖు సాయంత్రం వరకు కురిసే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడతా ఉన్నాయి. నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న పరిస్థితి విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. గత 2 రోజులుగా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి మిగతా జిల్లాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గత రాత్రి వరకు కూడా బీభత్సమైన వర్షపాతం నమోదైంది. ఇప్పుడు వచ్చినటువంటి తాజా హెచ్చరిక ఏంటి అంటే, రాబోయే 3 రోజుల పాటు కూడా వర్షాలు చాలా భయంకరంగా కురిసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలు, రంగారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కోస్తా ఆంధ్రతో పాటు ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా వాతావరణ శాఖ తెలియజేసింది. లోతట్టు ప్రాంతాలు మరింత అప్రమత్తంగా ఉండాలి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే, 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు వీచే కూడా అవకాశం ఉంది. సాయంత్రం 4 దాటితే వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు తాజాగా చేసినటువంటి హెచ్చరిక
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎండ కాస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక వర్షాలు పడవేమో అన్న అభిప్రాయంతో ఎండ కాస్తుంది. కానీ సాయంత్రం 4 అయితే చాలు వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది, మేఘావృతం అవుతుంది, కుండపోత వర్షం పడుతోంది. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మహానగరం చిగురు టాకుల గజగజ వణికిపోయినటువంటి పరిస్థితి. మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు ఆ యువకుడు వరదలో కొట్టుకుపోయే దృశ్యం కావచ్చు. ఒక యువకుడు ఏ విధంగా ఆ వరద నీటిలో వెళ్తున్నాడో, ప్రమాదకర స్థాయిలో వెళ్తున్నాడో చాలా స్పష్టంగా చూడొచ్చు. అది అమీర్పేట, పంజాగుట్ట ఇట్లా ప్రధాన కూడళ్లలోనే ఎంత పరిస్థితులను చూడొచ్చు. మెట్రో స్టేషన్స్ పూర్తిగా మోకాళ్ళ లోతు వరకు నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కింద మనం చూడొచ్చు. ఈ విధంగా వర్షాలు ఇంకా పడే అవకాశం కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల వైపు జల ప్రవాహం ఏ స్థాయిలో వెళ్తుందో కూడా క్లియర్గా మనం చూడొచ్చు. వాహనాలన్నీ కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాహనాలు రోడ్ల మీద వెళ్ళాలంటే భయంతో ముందుకు పోతున్న పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ గుంతుందో తెలియదు, ఎక్కడ మ్యాన్హోల్ ఉందో తెలియదు, ఎక్కడ ప్రమాదకర గుంతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. వాటర్ పూర్తిగా ఒక చెరువును తలపించే విధంగా రోడ్లన్నీ కూడా కనిపిస్తున్నాయి. వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను నిన్న ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి ప్రయాణం చేసే పరిస్థితి ట్రై చేశాను. వెళ్తే ఒక గంట సేపట్లో వెళ్ళాల్సిన ప్రయాణం 4 గంటల సమయం పట్టింది. ఎంత దారుణంగా ట్రాఫిక్ జామ్ అయిందంటే కేవలం గంట ప్రయాణమే నార్మల్ రోజుల్లో అయితే, కానీ 4-5 గంటల పాటు విపరీతంగా ట్రాఫిక్. అసలు వెహికల్ ముందుకు కదలాలంటే గగనమైపోయే పరిస్థితి ఉంది. అంత భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి హైదరాబాద్ నగరవాసులు నరకాన్ని చూశారంటే అతిశయోక్తి కాదు. అంత దారుణమైన పరిస్థితులు కనిపించాయి. ఎందుకంటే ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయింది, వాటర్ పోయే మార్గం లేకుండా పోయింది. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. అందుకే వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ముందుగానే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, ఇంట్లో నుంచి వర్షం పడేటప్పుడు ఎవరు కూడా బయటికి రాకపోవటం ఉత్తమం, ఇంట్లోనే ఉండండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. సో హైదరాబాద్లో ఉన్న పరిస్థితి అది. ఇక ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో కూడా కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ కోస్తా ఆంధ్ర జిల్లాలతో పాటు మరొక వైపు రాయలసీమ అన్ని జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం రోజైతే ఇంకా భీకరంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మరొక స్పష్టమైన హెచ్చరిక వాతావరణ శాఖ జారీ చేసింది. శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. పిడుగులు పడే అవకాశం ఉంది. 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా జలాశయాల దగ్గర పరిస్థితి కూడా వివరించారు. నిన్న మనం చూసాం, హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని ఇక అంతకంతకు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఫ్లోటింగ్ ఎక్కువైపోవడంతో ఒక గేటును పైకి లేపారు. 2 అడుగుల మేర పైకి లేపి మూసీలోకి ఆ వాటర్ని విడుదల చేస్తున్నటువంటి దృశ్యం కూడా మనం చూసాం. ఆ మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఆ వాటర్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి, పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటే మరికొన్ని గేట్లు ఎత్తితే మూసీలోకి వరద ప్రవాహం చాలా వేగంగా దూసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి బండ్లగూడ, జాగీర్ పరిసర ప్రాంత ప్రజలు, మూసీ పరివాహకంగా ఉన్నటువంటి ప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా, జాగరూకతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు వరద ఫ్లోటింగ్ అనేది ఎక్కువ వస్తుందో తెలియదు. ఈరోజు ఇంకా భారీ వర్షాలు కురిసాయి అనుకోండి, ఆ వరద ప్రవాహం ఎక్కువైపోతుంది, పూర్తి స్థాయి నీటి మట్టం పెరిగిపోతుంది. ఇక గేట్లు మొత్తం ఎత్తేస్తే మూసీలోకి భారీగా వరద నీటిని కిందకు వదలాల్సిన పరిస్థితుంది. ఆ విధంగా వదిలితే చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీస్ ఏవైతే ఉన్నాయో, మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అందులోకి వాటర్ చొచ్చుకుపోయే అవకాశం ఉంది. కాలనీలు జలమయ్యే అవకాశం ఉంది. అక్కడ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే హెచ్చరిక జారీ చేసిన పరిస్థితుంది. ఆ కాలువ దగ్గరికి, ఆ నాలాల దగ్గరికి ఎవరు కూడా వెళ్ళొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా నిన్న అధికారులు హెచ్చరిక కూడా జారీ చేశారు. సో దీన్ని బట్టి క్లియర్గా మనకు అర్థమవుతోంది, రాబోయే 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే రోడ్ల మీదకి వచ్చేటప్పుడు చూసుకొని రావాలి. ఎందుకంటే ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. చాలామంది ఇక ట్రాఫిక్లోకి వెళ్ళిపోతే గంట ప్రయాణం చేయాల్సింది కొన్ని గంటల సేపు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. వెహికల్స్ ముందుకు కదలవు, ఎక్కడికక్కడ జామ్ అయిపోతుంది. కాబట్టి వెహికల్స్తో రోడ్ల మీదకి రావద్దు అని సూచన కూడా చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, రాబోయే 2-3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కూడా చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. అప్రమత్తంగా ఉండండి అని చెప్పి చాలా స్పష్టంగా అధికారులు తెలియజేస్తున్నారు.